సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరుగుతోందని, కార్మికుల నుంచి అసహనం వ్యక్తమవుతోందని అసెంబ్లీ జీవో అవర్లో కూనంనేని వివరించారు. సింగరేణి పెద్ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సంస్థగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సంస్థ పూర్తిగా ప్రైవేట్ పరమయ్యే అవకాశం కనిపిస్తోందని, దీంతో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుందని సభలో చెప్పారు. సింగరేణిలో కార్మికుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు అదే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించాయని, ప్రస్తుతం అదే విధానాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ యాక్ట్ వల్ల మన సింగరేణికి వచ్చే మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తా ఉన్నాయి. సరే, సాధ్యమైన మేరకు సింగరేణి వాటిని సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత అక్కడ బొగ్గు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణి కార్మికులు చేయాలనే నిబంధన ఉంది. దాన్ని ఉల్లంఘిస్తున్నారు అధ్యక్ష. సింగరేణిలో రాజకీయ జోక్యం తరచు ఎక్కువ అవుతుందనే ఒక విమర్శ కార్మికుల నుంచి వస్తుంది. ఈ అన్ని అంశాలపైన నేను మీకు నోట్ కూడా వివరంగా ఇస్తాను. దానిపైన ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తే మనకున్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అది. దాన్ని కాపాడుకోవచ్చని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో సెలవు.